అండ్ మేము చేసిన లొకేషన్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. ఆ లొకేషన్ పేరు సౌత్ ఆఫ్ ఫ్రాన్స్లో ఉంది, లేజే. అండ్ ఇది స్విట్జర్లాండ్ ఇటలీ బార్డర్లో ఉన్న ఆల్ప్స్ మౌంటైన్స్ లోయలో ఉంటుంది ఇది. అండ్ ఆ లోయ అందాలు మంచుతో కవర్ అయిన తర్వాత అంతా ఇంత కాదు, నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అయితే ఎంత ఎగ్జైట్ అయ్యామో, -8 degrees చలిలో అక్కడ ఈ సాంగ్ స్టెప్స్ వేయడానికి చాలా చాలా శ్రమపడాల్సి వచ్చింది, చాలా కష్టపడ్డాం. బట్ ఏమైనా మిమ్మల్ని అలరించడానికి నాకు ఆ కష్టంగా అనిపించదు. బట్ హోల్ యూనిట్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం చాలా బాగొచ్చిందని నాకు అనిపించింది ఆ సాంగ్ నేను చూసిన తర్వాత. అయితే నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, పంపిస్తున్నాను చూడండి. అండ్ Hello family members, welcome back to my channel. సో ఫైనల్లీ దోసగాలతో అయితే ట్రిప్ అయితే సెట్ అయిపోయింది. ఎప్పటి నుంచో మా దోసగాలు మేము అనుకుంటున్నాం గణేష్ చతుర్థికి మహారాష్ట్ర పోదామని. సో ప్లాన్ అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు గణేష్ చతుర్థి కాకుండా ఇంకా చాలా చాలా ప్లేసెస్ కవర్ చేసినాం, ముందు ఈ వీడియోలో చూపిస్తాం. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే సికింద్రాబాద్ స్టేషన్ నుండి కళ్యాణ్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. డైలీ 1:30కి సికింద్రాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుద్ది. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 500. ఓకే, సో మేమైతే సికింద్రాబాద్ నుంచి కళ్యాణ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మా ప్లాన్ ఏంటంటే కళ్యాణ్ నుండి భీవండి పోయి అక్కడ మా రిలేటివ్స్ హోమ్లో స్టే చేసి అక్కడ నుంచి ఫర్దర్ ప్లానింగ్ చేసుకుంటాం, ఎందుకంటే లో బడ్జెట్లో అయిపోతుంది. సో మీరైతే కళ్యాణ్లో దిగకుండా డైరెక్ట్ ముంబై వెళ్ళిపోండి, అక్కడ హోటల్ ఆర్ హాస్టల్లో స్టే చేయండి. అర్థమైంది. సో ఫైనల్లీ కళ్యాణ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే భీమండి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. మేము వెళ్ళేసరికి అయితే భీమంతో గణేశాగం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ వైబ్స్ అయితే అసలు వేరే లెవెల్. డే 1 మొత్తం లోనావాలా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. లోనావాలా రావాలంటే ముంబై ఆర్ పూణే నుండి కూడా రావచ్చు, అక్కడ నుంచి ఆటో ఆర్ క్యాబ్లో రావచ్చు. సో మేమైతే భీవండి నుండి వచ్చేసినాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే ట్రైన్ చేసి అసలు ఆ నేచర్ కానీ ఆ వెదర్ కానీ చాలా అవసరం ఉంది. మావాడైతే చాలా భయపడుతుండు, అంటే మావానికి హిల్స్ మౌంటైన్స్ అంటే చాలా భయం. సో నేను మావానికి చెప్తున్నాను, భయం వదులు శిఖరంతా మౌంటైన్ డ్యూ. అసలు ఇలాంటి లొకేషన్ చూసినప్పుడే సో మేమైతే లోనావాలా స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఆటో క్యాబ్స్ 2 ఉంటాయి, కానీ మేము ఆటో ప్రిఫర్ చేసినాం. సో 6 ప్లేసెస్కి మాకైతే 2K ఛార్జ్ చేసిండు. సో ఇది వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. ఇందులో సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయట. సో పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తా అన్నారు, కానీ మనకు అంత వర్త్ అనిపించలే, లైట్ తీసుకున్నాం. సో ఈ ప్లేసెస్ అన్ని షూటింగ్ స్పాట్స్ అనమాట, 90s ఆ టైంలో షూట్ చేసినాయి. లైక్ వెల్కమ్, దునియా ఇలాంటి మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ ఇది లోనావాలా లేక్ పాయింట్. సో ఇక్కడ జబర్దస్త్ ఉంటుంది లొకేషన్ అయితే. మావాడు అస్థెటిక్ ఫోటోలు తీయడానికి ట్రై చేస్తుండు, కానీ అంత సెట్గా కలవలేదు. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం బాగా చేద్దాం. చేసి డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే. సో ఇక్కడ నుంచి గట్టి కొడితే మనం లోనావాలా మొత్తం 1 డేలో కవర్ చేయొచ్చు. సో ఎందుకంటే వ్యూ పాయింట్స్ అని రోడ్డుకే ఉంటాయి, మనం ఫికర్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీ ఆటో వాళ్ళు మీరు ఎంత బార్గెన్ చేసుకుంటే మనకు అంత బెటర్ అన్నమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి వెదర్, ఇలాంటి క్లైమేట్ మీరు ఎక్స్పీరియన్స్ కావాలంటే మాన్సూన్ రానికి ట్రై చేయండి. సో మేము అందరిలా కాకుండా లోనావాలా స్టేషన్ నుండి డైరెక్ట్ కొరాయిఘాట్ ఫార్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ తిరిగి, ఎందుకంటే ఫస్ట్ మేము ట్రెక్ కంప్లీట్ చేసుకున్నామంటే తర్వాత ఉన్న వ్యూ పాయింట్స్ అన్ని ఈజీగా కవర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కొరాయిఘాట్ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది.
సో చూద్దాం ఎట్లుందా ముందు ముందు. చింటూ చూపిస్తుందిరా అది. ఎటు పోవాలి ట్రెక్కింగ్ ప్లీజ్? ఇటు ఇటు అంట. అది మనం పోవాల్సిన కొండ. కుత్తోళ్ళు అరే చూడు చిల్లి చూడు చూడు ఇచ్చిపెట్టు దాన్ని ఇచ్చిపెట్టు. దారి మర్చిపోతాం ఎక్కడన్నా జంగల్లో తీసుకోవాలి. ఇట్లా సారీ ఇంకొక ఇట్లా ఇరగొట్టాలి. అప్పుడు మనకి యాదగా ఉంటుంది. ఇదే తోలకి కొడంగల్ శేఖర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. టిక్కా శేఖర్, కొడంగల్, కర్ప, కన్నూరు, చిత్తూరు, ఆల్ తెలంగాణ టు ఆంధ్ర టు కాలింగ్. ఎట్లా ఎగిరినవరా? మొబైల్ ఉన్నారు ఓకే. వీడియోలు అంటాను. బేర్ ఫుట్ తోట పెట్టాను. పోయేటప్పుడు బేర్ ఫుట్ అప్పుడు బేర్ ఫుట్ చేస్తాను. ట్రెక్కింగ్ అప్పుడు బేర్ గిల్స్ లెక్క వేయాలి. బేర్ ఫుట్ కాదు కింద కూడా దాని మీదకి కొడతాయి. ఇట్లాంటి చెక్ పోస్ట్లు వస్తే అలాంటి చెక్ పోస్ట్ వస్తే మనం కరెక్ట్ రూట్ ఉన్నామని తెలుసుకుంటాం. ఇట్లాంటి టిప్పులకు కారణమైన ప్రశాంత్ గారికి కొంచెం ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఏం తెలియదు కానీ అన్నీ తెలుసు అంటాడు. అదే అదే మ్యాజిక్. పడ్డాడు. సూపర్ స్టాప్. स्टार्ट हो चुके हैं दोस्तों और इतना ज़्यादा फॉग है कि लिटरली कुछ दिख रहा ही नहीं है. Hey, seriously, is this safe? 50-50. 50-50 what? Like 50% we live, 50% we die? 50-50. Bro, what the? Hey! అది మీరు కనబడడం కూడా కనబడతలేరు. మీరు కనబడతలేదు ఫస్ట్. వరల్డ్ బార్డర్ ఉన్నట్టుంది. సో ఫైనలీ లయన్ పాయింట్ అండ్ టైగర్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీద్దామంటే అసలు మొత్తం వర్షం, అసలు ఫాగ్ అయితే అసలు క్లియర్ అవ్వట్లేదు. కొంచెం కొంచెం క్లియర్ అయినప్పుడు ఫోటో దిగడానికి ట్రై చేసినాం. वाह, बहुत सुंदर है वे. ఫైనలీ భూషణ్ డ్యామ్ అండ్ వ్యూ పాయింట్స్ అయితే లోనావాలా ఎండ్ చేసినాం అండ్ రిటర్న్ టు B1. Everybody's talking about peace in the world. Yeah, all we get to see is the pain and the hurt. Say we don't want no war, we don't want no fights, no more guns, no more bombs, no more fists or the knives. And all I'm saying, let's give love a chance. All I'm saying, let's give love a chance. Do you like the song? Then sing it with me. And this is how